అందరికీ నమస్కారం. నేను మీ పోచం లక్ష్మీ నరసయ్య. ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ యొక్క అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో 13 జూన్ 2026 శనివారం రోజు రవీంద్ర భారతిలో ప్రముఖ కవి శ్రీ అక్కి నరసింహులు గౌడ్ గారు రచించిన బాల రామాయణం బాల పంచపది ప్రక్రియ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ బడేసాబ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరైనారు. మరియు ఈ యొక్క కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించినది పంచపది ప్రక్రియ రూపకర్త శ్రీ కాటేగారు పాండురంగ విఠల్ గారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ రాధా కుసుమ మేడం, కుసుమ ధర్మన్న కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో పర్యావరణం పరిరక్షణ అంశంలో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో సుమారు 50 మంది కవులు తమ గళాన్ని వినిపించడం జరిగింది. బాలరామాయణం పుస్తక ఆవిష్కరణకు ముందుగా అక్కి నరసింహులు గౌడ్ గారి సతీమణి స్వర్గీయ అక్కి లక్ష్మమ్మ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగినది. బాలరామాయణం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారు మరియు ప్రముఖ కవి విమర్శకులు శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారు మరియు కవి విమర్శకులు శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు, గౌతమ బుద్ధ ఫౌండేషన్ అధ్యక్షురాలు పంచపది కవన వేదిక సహాయకురాలు శ్రీమతి ఉషారాణి కోగంటి గారు, జాతీయ సాహితీ పరిషత్ అధ్యక్షులు శ్రీ రామ్ ప్రసాద్ గారు, వీరితో అదే సంస్థ తరపున శ్రీ ప్రసాద్ గారు, దశ సహస్ర పంచపది కవిరత్న పంచపది కవి బ్రహ్మ యనమండ్ర సాహితీ వేదిక అధ్యక్షురాలు శ్రీమతి యనమండ్ర వరలక్ష్మి గారు, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి రాధా కుసుమ గారు, ప్రముఖ కవయిత్రి శ్రీమతి బుక్కపట్నం రమాదేవి గారు, ప్రముఖ కవయిత్రి శ్రీమతి కట్టా శ్యామలాదేవి గారు మరియు అక్కి నరసింహులు గారు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు పంచపది ప్రక్రియల గురించి పంచపది, బాల పంచపది, పంచాక్షరి పంచపది, సప్తవర్ణ సింగిడి, హిందీ బాల పంచపది, బాల రామాయణం గురించి, పుస్తకంలోని బాల పంచపదులు, పంచాక్షరి పంచపదుల గురించి, పుస్తకంలోని రామాయణ విశిష్టతల గురించి ఉపన్యసించారు. సరళమైన పంచపది ప్రక్రియల విశేషాలు తెలియజేస్తూ బాల రామాయణ ప్రత్యేకతలను శ్రీ మనోహర్ రెడ్డి గారు తన ఉపన్యాసంలో వివరించారు. పంచపది కవన వేదిక సలహాదారులు శ్రీమతి ఉషారాణి గారు పంచపది ప్రక్రియలలో ఒక్కో ప్రక్రియ ప్రత్యేకతలను, ఆ ప్రక్రియలో రచనా విధానాన్ని, సమూహ కార్యక్రమాల గురించి సవివరంగా వివరించారు. శ్రీ దైవజ్ఞ శర్మ గారు సందేశం వినిపించగా ఆవిష్కర్తలు, ముఖ్య అతిథులు పంచపదుల గురించి, బాలరామాయణం గురించి, అక్కి నరసింహులు గారి గురించి ఉపన్యసించారు. తరువాత అక్కి నరసింహులు గౌడ్ గారు తన పుస్తకం గురించి పంచపది కవన వేదికతో ప్రత్యేకంగా కాటేగారు పాండురంగ విఠల్ గారితో ఉన్న అనుబంధాన్ని, తన శ్రీమతి లక్ష్మమ్మ గారి గురించి, బాల రామాయణం గురించి వివరించి కార్యక్రమంలో పాల్గొని పుస్తకావిష్కరణ గావించిన వారందరికీ, కవి సమ్మేళనంలో భాగస్వాములైన కవులు, కవయిత్రులకు, వచ్చిన బంధుమిత్రులకు, సాహితీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
తదనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు శాలువాలతో బాల రామాయణ పుస్తకం, కలం సమర్పించి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ శాలువా, బాలరామాయణ పుస్తకం, కలం అందించి సన్మానించడం జరిగింది. బంధుమిత్రులందరికీ కూడా శాలువలు, రామాయణ పుస్తకాలతో సన్మానించారు. చివరగా వచ్చిన వారందరికీ పసందైన విందు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాటెగారు పాండురంగ విఠల్ గారు అధ్యక్షత వహించి వారి యొక్క ఉపన్యాసం ఈ విధంగా ఇచ్చారు. అక్కి నరసింహులు గౌడ్ గారు ఎంతో అభిమానంతో పంచపది ప్రక్రియలలో రచనలు చేస్తూ బాల రామాయణాన్ని బాల పంచపదాలలో రచించడమే కాదు, ఇందులో మరికొన్ని బాల పంచపదులతో పాటు 500 పైగా పంచాక్షరి పంచపదులు ముద్రించడం విశేషం. ఘనంగా రవీంద్ర భారతిలో ఆవిష్కరణ చేయడం అద్భుతం. ఇది పంచపదులు రచించిన 200 మంది కవులు, కవయిత్రులకు సంతోషదాయకం. నరసింహులు గారికి ఈ సందర్భంగా పంచపది కవన వేదిక తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. మరలా త్వరలోనే పంచపది పుస్తకం ముద్రించాలని కోరుతున్నానని వివరించారు. ఇది పంచపది ప్రక్రియలలో తెలుగు, హిందీ 27వ పుస్తకం. ఈ కార్యక్రమంలో పంచపది వీరాభిమాని శ్రీ పోచం లక్ష్మీనరసయ్య గారు పంచపదులు వినిపించారు. భవిష్యత్తులో పంచపది కవులందరూ పంచపది ప్రక్రియలను కొనసాగించాలని, కొత్త వారిని పరిచయం చేయించాలని కోరుతున్నానని చెప్పారు. అక్కి నరసింహులు గౌడ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, కార్యక్రమ భాగస్వామ్యులకు, పంచపది కవులకు పేరు పేరున ధన్యవాదాలు గురువుగారు తెలియజేశారు. పంచపది కవన వేదిక సారథులు పోరంకి నాగరాజు, ఎంబి ధర్మారావు గారు, భరద్వాజ్ రేమణి గారు, డాక్టర్ ఉషారాణి కోగంటి గార్లకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు.